హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఉత్పత్తుల విజ్ఞాన్ వైభవ్ 2K25 ప్రదర్శన జరగనుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను నిర్వహించనుంది. ఎగ్జిబిషన్ ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్కూల్స్, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు 30,000 మంది ప్రదర్శన చూసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. మొదటి రోజు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రదర్శనలో యుద్ధ పరికరాల పనితీరు, వాటి తయారీ పరిజ్ఞానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. మార్చి 1, 2 తేదీల్లో సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ పరిజ్ఞానంతో పాటు ఈ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తారు. రైట్, విజ్ఞాన్ వైభవ్ 2K25 ప్రదర్శనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి, ప్రదర్శనలో హైలైట్స్ ఏంటి? మనం చూడవచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే ఇక్కడ చూడవచ్చు విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమాన్ని అయితే ఇటు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయితే ఇటు మనం చూడవచ్చు, దేశవ్యాప్తంగా కూడా రక్షణ రంగంలో ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు రక్షణ శాఖ ఎలాంటి సేవలు అందిస్తుంది, అంతేకాకుండా రక్షణ శాఖలో ఉన్నటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో, పరికరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకైతే ప్రధానంగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ డిఆర్డీఓ, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, అదేవిధంగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఈ యొక్క రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల ప్రదర్శన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రదర్శన కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూడవచ్చు, గచ్చిబౌలి స్టేడియం ఆవరణ మొత్తం కూడా ఇటు పోలీసుల అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇటు రక్షణ శాఖ మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రదర్శన ప్రారంభించిన క్రమంలో అయితే అడుగడుగునా భారీగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఈరోజు జరగనున్నటువంటి యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని వీరు ప్రారంభించిన అనంతరం అయితే 3 రోజుల పాటు జరగనుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి మార్చి 1, 2 తేదీల్లో కూడా జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో అయితే విద్యార్థులను వివిధ కళాశాలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి 30,000 మంది విద్యార్థులు కూడా ఈరోజు జరగనున్నటువంటి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ మొత్తం ప్రదర్శనను కనుక గమనిస్తే 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ప్రదర్శనలో 200 స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు దేశంలో ఇటు దేశ ప్రజలకు రక్షణ పరంగా అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించినటువంటి అన్ని ఆయుధాలు కానీ పరికరాలన్నింటినీ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుగుణంగా ఇటు భారత రక్షణకు సంబంధించి అయితే ఇటు ఆర్మీ కానీ, అదేవిధంగా నేవీతో పాటు ఇటు వివిధ రంగాలైనటువంటి వాయుసేనకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా ఇక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించవచ్చు, మనం చూస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ, పరికరాలన్నీ కూడా మనకు యుద్ధ రంగంలో ఇక్కడ ఉపయోగించేటువంటి వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు వాయుసేనకు సంబంధించినటువంటి ఇటు విమానాలతో పాటు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏ విధంగా పోరాటం చేస్తారు, వీటిని ఏ విధంగా వాడతారు, వాటికి సంబంధించినటువంటి ఏదైతే వెపన్స్ ఏవైతే ఉంటాయో వెపన్స్ను ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, వెపన్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఇటు విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అయితే సైన్స్ డేని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఏరోస్పేస్తో పాటు డిఫెన్స్ టెక్నాలజీ పరిజ్ఞానంతో అయితే దానికి సంబంధించి భవిష్యత్తులో ఉపాధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇటు యువతకైతే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, అన్ని పరికరాలను కూడా గమనిస్తే ఇటు మనకు చూడవచ్చు, యుద్ధానికి సంబంధించి కానీ ఇటు బార్డర్లలో ప్రతిరోజు ఏ విధమైనటువంటి రక్షణ అందిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూస్తున్నాం, ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇటు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ రూపొందించినటువంటి ఈ పరికరాలన్నింటినీ కూడా ఏ విధంగా ఉపయోగిస్తారు, వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది రక్షణ పరంగా అనేటువంటి అన్ని అంశాలను కూడా ఈ కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా అయితే అన్ని ఎగ్జిబిట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న క్రమంలో ఇటు 200 స్టాళ్లకు సంబంధించి వివిధ ఎగ్జిబిట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇటు షిప్ కానీ, అదేవిధంగా
మనం చూడవచ్చు ఇక్కడ విమానాల ద్వారా ఏ విధంగా యుద్ధ రంగంలో వాళ్ళు ఏ విధంగా సేవలు అందిస్తారనేటువంటి అన్ని అంశాలతో పాటు సముద్ర భూభాగంలో ఇటు సబ్మెరైన్లకు సంబంధించి కానీ అదేవిధంగా పడవల ద్వారా వెళ్ళి ఇటు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏ విధంగా సేవలు అందిస్తారు, వాటి పనితీరు ఏ విధంగా ఉంటుందనేటువంటి అన్ని అంశాలను కూడా కళ్ళ కట్టినట్టుగా చూపేటువంటి అక్కడ ఉపయోగించేటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్లు అన్నింటినీ కూడా 5,000 మంది ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారికి మాత్రమే తొలి రోజు అవకాశం కల్పిస్తూ ఇక్కడ సైన్స్ డేకి సంబంధించి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి ప్రారంభించిన అనంతరం అయితే విద్యార్థులను ఉద్దేశించి కూడా సైన్స్ అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా విద్యార్థులను ఉద్దేశించి కూడా సైన్స్ అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఇటు ఈరోజు విద్యార్థులు రేపు భవిష్యత్తులో ఎలాంటి కొత్త నూతన ఆవిష్కరణలు చేయాలనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు విద్యార్థులను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రసంగించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 11 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలిపినప్పటికీ కూడా మరికొద్ది సేపట్లోనే ఇటు గచ్చిబౌలి స్టేడియానికి ఇటు రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. మౌనిత.